మా నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. మేము ఈరోజు విజయవాడలో కాలేజెస్, అమ్మవారి దర్శనం, అలాగే ఇంకొంతమంది బ్లాగర్స్ తోటి కొన్ని మీమ్స్ కానీ కొన్ని రీల్స్ కానీ చేయడానికి ప్రమోషన్లో భాగంగా విజయవాడ, గుంటూరు కవర్ చేయడానికి వచ్చాం. సో కాలేజ్కి వెళ్ళాము. ఆల్రెడీ పొద్దున అమ్మవారి దర్శనం చేసుకున్నాము, దుర్గమ్మవారి దర్శనంతో స్టార్ట్ చేశాము. అండ్ 2-3 కాలేజెస్కి వెళ్ళొచ్చాము. మళ్ళీ ఈవినింగ్ వినాయకుడి దగ్గర కూడా వెళ్తున్నాము. అలాగే ఫుడ్ బ్లాగర్స్ తోటి కొన్ని వ్లాగ్స్ చేస్తున్నాము. కొంతమంది మీమర్స్తో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా మా రామ్నగర్ బన్నీ సినిమా ప్రమోషన్లో భాగము. అండ్ నిన్ననే మాస్కా దాస్ విశ్వక్సేన్ చేతుల మీదుగా మన ట్రైలర్ లాంచ్ అయింది. సో నిన్నటి నుంచి ఇవాళ వరకు ట్రెండింగ్లో వెళ్తుందండి. సో స్టిల్ ఇప్పుడు కూడా ట్రెండింగ్లో ఉంది, మీరు చూడొచ్చు. వీఆర్ వెరీ హ్యాపీ. మనం ఒక చిన్న ఛానల్, అంటే నా మిస్సెస్ ఒక యూట్యూబ్ ఛానల్లో మనం ట్రైలర్ని పెట్టడం జరిగింది. కానీ బాబుకి మంచి ఫాలోయింగ్ రావడం వల్ల, అంటే ఏం చేశాడని కొంతమంది, ఏం చేశాడని కొంతమంది, అలా అందరూ ఇంట్రెస్టింగ్గా చూడడం వల్ల అది ఈరోజు ట్రెండింగ్లో వెళ్తుంది. సో ఎలాగైతే టీజర్, ట్రైలర్, సాంగ్స్ ట్రెండింగ్లో ఉన్నాయో, రేపు సినిమా కూడా అందరూ బాగా చూసి ట్రెండింగ్కి తీసుకెళ్లాలని, సినిమా సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ సినిమా విషయానికి వస్తే, ఎవరు ఎంత పెద్ద సినిమా తీసినా, ఎంత చిన్న సినిమా తీసినా, ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తేనే అది పెద్ద హిట్. కాబట్టి వాళ్ళు చిన్న సినిమా, పెద్ద సినిమాని ఎప్పుడు చూడరు. మంచి సినిమా, వాళ్ళకి నచ్చిన సినిమాని ఎప్పుడు హిట్ చేస్తారు. సో అలాగే మా ఈ రామ్నగర్ బన్నీని కూడా డెఫినెట్గా అందరూ చూసి ఆదరించి సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా బిడ్డ చంద్రహాసాని అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ప్రత్యేకంగా అలా అడగడానికి కారణం ఏంటంటే, నాకు ఈ విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, గుంటూరు కానీ, కర్నూలు కానీ ఎక్కడైనా సరే, నేను ఒకప్పుడు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు, ఇప్పుడంటే ఈ మెసేజ్లు ఇవన్నీ వచ్చాయి, నాకు ఉత్తరాలు వచ్చాయి. అందులో విజయవాడ నుంచి కొన్ని వందల ఉత్తరాలు వచ్చేవి, నేను చేసిన క్యారెక్టర్ గురించి కానీ, నా బొమ్మలు వేసి పంపడం కానీ, ఇలాగా. అందులో ఎక్కువ మంది కూడా నాకు మహిళా ప్రేక్షకులు ఉండేవాళ్ళు. సో వాళ్ళందరూ గుండెల్లో పెట్టుకొని మమ్మల్ని ఆదరించబట్టి మేము ఇప్పటికీ టెలివిజన్లో ఒక స్టార్ లెవెల్లోనే ఇన్ని 30 సంవత్సరాలు కంటిన్యూ అవుతున్నాం, ఎక్కడ డౌన్ అవ్వకుండా. సో వాళ్ళందరూ నా బిడ్డని వాళ్ళ బిడ్డగా అనుకొని ఆదరిస్తే చాలు, నా బిడ్డ సూపర్ సక్సెస్ అయిపోతాడు. అండ్ నా బిడ్డ కాబట్టి చూడమని నేను అనట్లేదు, చాలా కష్టపడ్డాడు చంద్రహాస్ ఈ సినిమాలో. ఒక్కొక్కసారి వాడు సినిమా హీరో అవ్వాలని ఆనందం, కానీ అంత కష్టపడుతుంటే పొద్దున్నే లేచి బయలుదేరి అంత వెళ్తుంటే బాధేసేది కూడా. మనం కష్టపడి పిల్లలకి తినిపించవచ్చు కదా, ఇంత కష్టపెట్టాలా అని అనిపించేది. బట్ నేను అనుకుంది కరెక్ట్ కాదు, కష్టపడాలి, ఎవరికి వాళ్ళు కష్టపడాలి. సో ఎప్పటికీ మనమే చేసి పెట్టలేం కాబట్టి, వాళ్ళకంటే ఒక కెరీర్ సెట్ చేసుకోవాలి, వాళ్ళు సెటిల్ అవ్వాలి. కాబట్టి డెఫినెట్గా కష్టపడాలి. సో ఆ విషయంలో నా బిడ్డ వెరీ సిన్సియర్గా ఉన్నాడు, చాలా హార్డ్ వర్క్ చేశాడు. సో తనకి డెఫినెట్గా మీ అందరి ఆదరణ వస్తుందని నేను నమ్ముతున్నాను. అలాగే నా బిడ్డతో పాటు ఇందులో టెక్నీషియన్స్ చాలా బాగా చేశారండి. మా మ్యూజిక్ డైరెక్టర్ కానీ, కెమెరామెన్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ అందరూ చాలా బాగా వర్క్ చేశారు. ముఖ్యంగా మార్తాండ్కే వెంకటేష్ ఎడిటర్ గారు సీనియర్ మోస్ట్. అండ్ అలాగే ఇందులో 4 హీరోయిన్లు, విస్మయశ్రీ ఒక హీరోయిన్, ఇంకా 3 హీరోయిన్లు ఉన్నారు. ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు, ఎందుకంటే వాళ్ళు ఇద్దరేమో నార్త్లో ఉంటారు, ఒకరేమో కేరళలో ఉంటారు. రేపు ప్రీ రిలీజ్కి వస్తున్నారు అందరూ. అండ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేశారు కొంతమంది. వీళ్ళందరూ కూడా, ఇందులో డీజే టిల్లు ఫాదర్ మురళీధర్ గారు ఉన్నారు, ఆయన చాలా మంచి క్యారెక్టర్, బాగా చేశారు అందరూ. సో అందరూ బాగా చేయడం వల్ల సినిమా చాలా బాగా వచ్చింది. సో సినిమా పేరు రామ్నగర్ బన్నీ అని పెట్టడానికి కారణం మాత్రం ఈ రామ్నగర్ బన్నీ గడి కథ ఇది. వాడు ఏం చేస్తాడు, అసలు వీడి కథ ఏంటనేది సినిమా అంతా ఉంటుంది. ప్రతి ఫ్రేమ్లో వాడు ఎటు వెళ్తే అటు ఫ్రేమ్ వెళ్ళిపోతుంది అనమాట. సో అది ఈ సినిమా చాలా ఫన్ ఉంటుంది, ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తారు. కాబట్టి డెఫినెట్గా అందరూ చూసి విజయవాడలో మాకు హైయెస్ట్ కలెక్షన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆంధ్రాలో, విజయవాడలో సినిమా చాలా బాగా ఆదరిస్తారు. సినిమా టికెట్లు బ్లాక్లో అమ్మడం కానీ, కొట్టుకోవడం కానీ చరిత్ర ఇక్కడే స్టార్ట్ అయింది ఒకప్పుడు. సో డెఫినెట్గా మా సినిమాని కూడా అదే రేంజ్లో అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీడియా సోదరులందరికీ. థ్యాంక్ యూ.